వరద ప్రాంతాల్లో ప్రజలకు సహాయక చర్యలు వదిలేసి బీఆర్ఎస్ బురద రాజకీయాలు చేస్తుందని విమర్శించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచే స్వచ్ఛందంగా వినతులు వస్తున్నాయంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రాంతాల్లో మీరు పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు? గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదే రకంగా మహబాద్, ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు మనం మహబాద్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జి బ్రేక్ అవటమే కాకుండా రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ రిపేర్లు ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పరిశీలించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరో ఏదో అంటున్నారనో కాకుండా ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడికి అండగా ఉంటుందని కలలకని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న ఈ పరిస్థితుల్లో ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ప్రజలకు అండగా ఉంటుంది. ఆర్థికంగా రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా ఈ విపత్తు పరిస్థితుల్లో తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ప్రజలను కాపాడుకుంటుంది. ఈ నష్టపోయిన వారికి అనేక కార్యక్రమాలు ఏవైతే ఇవ్వాలని అనుకుంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఈరోజు అనేక వేదికల మీద ప్రకటించారు. వాటన్నిటినీ సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి యుద్ధ ప్రాతిపదిక మీద డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతుంది. అయితే చాలా చోట్ల నగరాలు కావచ్చు, ఇదంతా కూడా మునిగిపోవడానికి చెరువులు కబ్జా కావటం, కుంటలు కబ్జా కావటం, నాలాలు ఆక్రమణ గురి కావటమే. హైదరాబాద్ తరహా హైడ్రా చాలా జిల్లాలలో ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేసినట్టుంది. దీని మీద ఎలా ఉండబోతుంది జిల్లాలలో? నిజంగా ఎక్కడికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న హైడ్రా లాగా మా ఖమ్మంలో ఏర్పాటు చేయండి, మా మహబాద్లో ఏర్పాటు చేయండి, మా సూర్యాపేటలో ఏర్పాటు చేయండి అని అడగటం నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రజల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు అడుగుతున్నారు. వచ్చినమని చెప్పి ఆడనో ఒక దగ్గర స్థానిక కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూరగాయలు ఇస్తే కూరగాయలు పంచేదేంది? 1,00,000 కోట్లు సంపాదించిన దాంట్లో ఒక 2,000 కోట్లు ఇవ్వమని చెప్పినాం కదా. మీరు 2,000 కోట్లు ఇవ్వండి, మేము కూడా ఇస్తాం, కలిపి పంచుదామని చెప్తున్నాం కదా. కూరగాయలు ఎవరో ఇచ్చిన పంచుడు కాదు, షో చేసుడు కాదు. షో చేయటం ఆపి నిజంగా పేదోళ్ళకి, నిజంగా కష్టాల్లో ఉన్నోడికి, నిజంగా వరదలో నష్టపోయినోడికి అండగా ఉండే రకం దిశగా సూచనలు ఇవ్వాలా. మీ దగ్గర ఉన్నది కూడా కాస్త బయటికి ఆ లాకర్లలోంచి తీసి పేదోడికి పంచే దేంట్లో సాయం చేయాలని కోరుతున్నా. కనపట్లేదు కదా, ప్రతిపక్ష నాయకుడు అనేవాడు కష్టం వచ్చినప్పుడు జనంలోకి రావాలా. ఏదైతే వరద బాధితుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నా ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు హైడ్రా తోటి అన్ని జిల్లాలలో కూడా ప్రజల నుంచే స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. తమ ప్రాంతంలో ఉన్న చెరువులను రక్షించుకోవాలని ముందుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల ప్రకటనలు కావచ్చు, ట్విట్టర్లపైన కూడా తనదైన శైలిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాద్ నుంచి.